గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆగస్టు 14th కోసం చాలామంది సినీ లవర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 14th మూవీస్ రిలీజ్ ఉన్నాయి. ఏమేమి మూవీస్? వార్ 2 అండ్ ఇంకా కూలీ. సో వార్ 2కి సంబంధించి స్పై యూనివర్స్ అండ్ ఇంకా యశ్రాజ్ ఫిలిమ్స్ కాబట్టి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండింది. ఇంకొంచెం మన తెలుగు ప్రేక్షకులకి ఉన్న ఆ ఎక్సైట్మెంట్ వార్ 2కి సంబంధించి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇందులో భాగం కావడం. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్ట్ అందరికీ కూడా. ముందు నుంచి ఆ ప్రాజెక్ట్లోకి ఆయన జాయిన్ అయ్యారని తెలిసినప్పటి నుంచి కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉండింది. తర్వాత దానికి సంబంధించిన టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత సో ఏంటి అసలు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, వార్ 2లో హీరో ఎవరు, విలన్ ఎవరు, అసలు హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ నిలబడగలడా అనే రేంజ్లో కామెంట్స్ కూడా వినిపించినాయి. కొన్ని వాటి మీద ట్రోలింగ్ కూడా జరిగింది. సో అయితే మొత్తానికి ఈరోజు వార్ 2 మూవీ రిలీజ్ అయింది. ప్రేక్షకుల్లో కొంత మేరకు మిక్స్డ్ టాక్ కొంత మేరకు వినిపిస్తుంది. ఫ్యాన్స్కి కొంతమందికి చాలా బాగానే ఎక్కువగానే ఎంజాయ్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఎన్టీఆర్ అంటే ఒకటి ఉంది, ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ని బాలీవుడ్ డైరెక్టర్స్ సరిగా చూపించరు. సో వాళ్ళ టాలెంట్ని కానీ వాళ్ళ సీన్స్ ఎలివేషన్స్ అన్నీ కూడా ఇంపార్టెన్స్ లేకుండా ఉంటాయి. వాళ్ళ లుక్స్ కూడా ప్రాపర్గా ఉండవు వాళ్ళు డైరెక్ట్ చేస్తే అనేది ఒకటి ఉంది. కానీ అదంతా రాంగ్ అనేది ఈ వార్ 2తో మనం చూడవచ్చు. వార్ 2లో ఉన్న ఒక అడ్వాంటేజ్ అండ్ ఇంకా ప్లస్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు స్టోరీ ఏంటి, కొత్తగా ఏమన్నా చూస్తామా మనం అంటే కొత్తగా ఏముండదు. ముందు మనకి స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 minutes లోపు సినిమా ఏంటి, అసలు ఆ స్టోరీ ఏంటి, అసలు స్టోరీ ఉందా లేదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మొత్తం కూడా వార్ 2 అని పెట్టి అంటే వార్ ఎవరెవరికి జరుగుతుంది అనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు. అసలు హీరో ఎప్పుడు ఎవరు హీరో, ఎవరు విలను ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఉండదు. ఎప్పుడు ఎవరు ఎలా చేంజ్ అవుతున్నారు, ఎవరు రా ఏజెంటు, ఎవరు స్పై, అసలు విలన్ ఎవరు, అసలు ఆ కలి ఎవరు, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ ఉండదు. కానీ నడుస్తూ ఉంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి ఇంకా మనకి ఫైట్స్ చూసుకుంటే ట్రైన్ మీద ఫైట్ ఉంది, ఇంకా ఫ్లైట్ మీద ఉంది ఫైటు, అండ్ ఇంకా ఆ బోట్లో ఆ వాటర్లో కూడా ఒక ఫైటు, మంచులో గాల్లో, ఇంకా అంటే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఫైట్ సీన్స్ అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు. కొన్ని గ్రాఫిక్స్ కూడా ఎక్కువగా గ్రాఫిక్స్ వాడడం కూడా జరిగింది. అదంతా మనకు క్లియర్గా తెలుస్తుంటుంది. సో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వార్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అంటే నచ్చినట్టు వాళ్ళ ఫ్లెక్సిబిలిటీకి తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటుంది క్యారెక్టర్. అంటే ఎవరు హీరో ఎవరు విలన్ అనే క్వశ్చన్కి మనం చూస్తున్న అంతసేపు అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కబీర్, హృతిక్ రోషన్ కబీర్ అండ్ ఇంకా విక్రమ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరికీ కూడా నడుస్తూ ఉంటుంది. సో అది ఎందుకు నడిచింది ఏంటి అనేది తర్వాత మళ్ళీ నెక్స్ట్ మొత్తం ఫ్లిప్ అవుద్ది. ఆ ఇంటర్వెల్ టైంకి ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు. ఆ ట్విస్ట్తో ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ విక్రమ్ అండ్ ఇంకా కబీర్కి జరిగిన యుద్ధం నెక్స్ట్ రఘు అండ్ ఇంకా కబు వీళ్ళిద్దరికీ జరుగుతుంది. వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు వీళ్ళిద్దరికి కనెక్షన్ ఏంటి అనేది సెకండ్ హాఫ్లో మనకి స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ అంటే కొన్ని సినిమాలకి ఎక్కువగా హెవీ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది డెఫినెట్గా ఇది కొంచెం డెప్త్గా డీటెయిల్డ్గా ఎక్కువ టైం చెప్తే కొంచెం వీళ్ళ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు చూపించవచ్చు. కానీ ఆ సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిన ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది మొత్తం అది సెకండ్ హాఫ్లో బోర్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఏంటంటే వీళ్ళ యాక్షన్ సీక్వెన్సెస్ మొత్తం కూడా. సో ఫస్ట్ హాఫ్లో ఒక చేసింగ్ ఉంటుంది. మనం ఆల్రెడీ ధూమ్ వీటిల్లో చూసినటువంటి సీన్సే ఉంటాయి కానీ స్క్రీన్ మీద వీళ్ళిద్దరూ కొత్తగా చేస్తుంటే చూడడానికి అండ్ ఇంకా ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, బీజిఎం ఒకటి బాగుంటుంది. ఇంకా మొత్తం కూడా రొటీన్గానే ఉంటుంది. కొత్తగా చూడడానికి ఏం అనిపించదు. అంటే ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళిపోయినట్టున్నారు. ఒక్కొక్క సీను అంటే ఈ సీను
ఈ సీన్లో హృతిక్ రోషన్ గుడ్గా ఉంటే నెక్స్ట్ సీన్లో ఎన్టీఆర్ బ్యాడ్, నెక్స్ట్ సీన్లో ఎన్టీఆర్ గుడ్ ఉంటే హృతిక్ రోషన్ బ్యాడ్, ఇట్లా అంటే ఎలా అంటే అలా రాసుకున్నట్టు అనిపించుద్ది. కొత్తగా చూడడానికి మనకి ట్విస్ట్లు కానీ ఒక ఎక్సైట్మెంట్ అయ్యే సీన్స్ కానీ మనకి ఎక్కడ కనిపించవు. ఉన్న ఒకటే ఒక పాజిటివ్, బాలీవుడ్ నుంచి వచ్చిన మూవీలో ఎన్టీఆర్ని ఎక్కువసేపు చూపించారు. ఇంట్రో సీన్స్ కూడా హృతిక్ రోషన్ ఇంట్రో సీన్ ఉంటుంది, ఆఫ్టర్ ఒక 20 minutes తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో ఉంటుంది. సో ఇంట్రో సీన్స్ కూడా మేబీ మన తెలుగు డైరెక్టర్స్ ఆ సీన్లు తీసుంటే డెఫినెట్గా ట్రోల్ చేసేవాళ్ళు. సో ఏంటి అసలు ఈ విన్యాసాలు ఏంటి, ఎక్కడ పడితే అక్కడ ఫిజిక్స్ ఏది, కెమిస్ట్రీ ఏది అని చెప్పేసి ట్రోలింగ్ జరిగేది. ఇంకా కియారా అద్వానీ ఫస్ట్ ఆ టీజర్లో ఆ బిగినీ షాట్ అక్కడ నుంచి వైరల్ అయింది. తర్వాత సాంగ్ రిలీజ్ చేశారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకటి ఫైరింగ్, గన్స్ ఫైరింగు, యుద్ధాలు, రక్తం, బ్లాస్టింగ్స్, ఇంక ఇదే నడుస్తుంటుంది కదా. సో ప్రేక్షకులకి ఒక రిలాక్సేషన్ ఇద్దామని అప్పుడు ఈ లవ్ ట్రాక్ ఒకటి తీసుకొస్తారు. సడన్గా మనకి ఆ సాంగ్ ఒకటి, ఆ లవ్ సాంగ్, ఇదంతా కూడా ఒక 5 minutes వాళ్ళ లవ్ ఎట్లా నడిచింది ఏంటనేది ఒక 5 minutes చూపిస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు అంటే మొత్తం సినిమా అంతా కూడా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మీదే నడుస్తుంది. సో వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, వాళ్ళు ఏ దారులు ఎంచుకున్నారు వాళ్ళ లైఫ్లో, మళ్ళీ తర్వాత కలిశారా, విడిపోయారా, విడిపోతే మళ్ళీ తర్వాత వాళ్ళు ఎలా కలిశారు, కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అసలు వాగ్వాదానికి, యుద్ధానికి ఏంటి కారణం ఏంటి అనేవన్నీ కూడా మొత్తం కూడా డిజైన్ చేసి వాటినే ట్విస్టులతో, స్క్రీన్ ప్లేతో కొత్తగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. కానీ కాకపోతే అక్కడ స్టోరీ లేకపోవడం వల్ల, స్టోరీ రొటీన్గా ఉండడం వల్ల, అంటే ఇంకొకటి స్పై యూనివర్స్ అనేసరికి దేశభక్తిని కొంచెం ఎక్కువగా చూపించాలి. ఆ దేశభక్తిని చూపించే సీన్లు కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ అసలు అటువంటివి ఏముండవు. ఇంకా క్లైమాక్స్ అంటే ఇంకా అట్లీస్ట్ ప్రతి సినిమాకి క్లైమాక్స్ అనేది కొంచెం బాగా ప్లాన్ చేస్తారు. క్లైమాక్స్ బాగుంటే ఆ హైలో ప్రేక్షకులు బయటకు వస్తారు. కానీ ఇక్కడ క్లైమాక్స్ కూడా నాకు క్లైమాక్స్ అయితే ఇంకా కామెడీగా అనిపించింది నాకు. అంటే అక్కడ ఎందుకు వాళ్ళు అలా కొట్టుకుని ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నించి మళ్ళీ చచ్చిపోతుంటే మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటూ మళ్ళీ ఎమోషన్ అవుతూ, అప్పటి వరకు ఒకళ్ళనొకళ్ళు చంపాలని ఇలాగా కొట్టుకుంటారు, మళ్ళీ తర్వాత నువ్వే నా ప్రాణం, నువ్వే నా దోస్త్ అన్నట్టుగా ఒక సీన్ ఉంటుంది. నాకు అది అంటే ఎందుకు ఇంత చేశారు, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇట్లాగా ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది నాకు కామెడీగా అనిపించింది. తర్వాత అక్కడ సీన్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక కంటిన్యూషన్ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి తర్వాత చేసిన కొన్ని సీన్స్ ఉంటాయి. అవన్నీ కూడా అంటే ఇంకా లాస్ట్లో ఇంకా ఎందుకో కూడా అర్థం కాదు అవి. సో మొత్తానికి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే దేవర తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ని బాలీవుడ్ ఎంట్రీ అన్నారు. కానీ అంటే నాగవంశీ చెప్పినట్టు ఒక తెలుగు సినిమాలాగే తెలుగు సినిమాలోకి హృతిక్ రోషన్ తీసుకొచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే మాత్రం అసలు ఏమాత్రం కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు ప్రేక్షకులకి. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం ఎన్టీఆర్ని చూడడం అనేది ఒక సాటిస్ఫాక్షన్. ఎన్టీఆర్ని కొంతమేరకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది, ఉన్నంతలో యాక్టింగ్ పరంగా ఓకే. ఎన్టీఆర్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఎన్టీఆర్ బాగా చేస్తారు కాబట్టి సో అదైతే మనం పేరు పెట్ట అవసరం లేదు. సో మిగిలిందంతా ఇంకంతా రొటీన్. కొత్తగా చెప్పుకోవడానికి వాటిలో ఒక ఎక్సైట్మెంట్, ఒక సాటిస్ఫాక్షన్, ఒక గూస్ బంప్స్, ఈ సినిమా డెఫినెట్గా మనం థియేటర్లోనే చూడాలి అనే ఫీల్ కలిగేలాగా అయితే ఎక్కడా కూడా మనకి ఏం కనిపించలేదు. కానీ తెలుగులో ఎటువంటి కలెక్షన్ వస్తాయి, హిందీలో ఎటువంటి కలెక్షన్ వస్తాయి చూడాలి. నాగవంశీ చెప్పారు అక్కడికంటే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ చెప్పారు, నెట్ అనేది ఇక్కడ ₹1 అయినా కూడా ఎక్కువ రావాలి, ఆ బాధ్యత మీదే అని. మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్లో కాలర్ ఎగరేసినట్టు ఈ సినిమా ఉందా లేదా, నిజంగా మీరు ఫుల్గా సాటిస్ఫై అయ్యారా లేదా, సినిమా మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇది నా రివ్యూ, నేను చూసిన తర్వాత నా పర్సెప్షన్ ఇది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.